కంటోన్మెంట్లో 6,000 ఇళ్లు కట్టిస్తామన్న మంత్రి పొంగులేటి కనీసం 6 ఇళ్లు కూడా కట్టించలేదు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అయితే వచ్చే 2.5 ఏళ్లలో నగరంలో 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తామని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది బాంబులేటి అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటే అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పినారో డైలాగులు పెట్టిండు. 6,000 ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6,000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6,000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా, కంటోన్మెంట్ లో 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు 6,000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? 1,00,000 ఇళ్ళు కట్టి చూపిస్తాము మొదటి విడత. ఇది ప్రజాప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇక్కడే కాదు, రూరల్ ప్రాంతంలో కూడా మీరు కట్టిన గ్రామాలు 5% ఉన్నాయి రాష్ట్రంలో. మేము కట్టినవి 100% ఉన్నాయి.